ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. ఏప్రిల్ 18 నుంచి నామినేషన్ల స్వీకరణ జరగనుండగా మే 13న పోలింగ్, జూన్ 4న ఫలితాలు రాబోతున్నాయి. జాతీయ పార్టీలతో పాటు ప్రాంతీయ పార్టీలు అభ్యర్థుల ఎంపికలో నిమగ్నమయ్యాయి. కొన్ని పార్టీలు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటిస్తే మరికొన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపిక వడపోతల్లో నిమగ్నమయ్యాయి. ఇక టికెట్లు దక్కించుకున్న అభ్యర్థుల ప్రచారాన్ని ప్రారంభించారు. పార్టీ కేడర్ గ్రామాలను చుట్టేస్తున్నారు. అయితే ఈసారి ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గంపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. దీనికి ప్రధాన కారణం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో పిఠాపురం నుంచి బరిలోకి దిగడమే ప్రధాన కారణం. ఇక 2019లో వైసీపీ అభ్యర్థి పెండెం దొరబాబు గెలవడంతో ఈసారి గెలుపు పవన్ కళ్యాణ్ అని జనసేన లెక్కలు వేస్తోంది. ప్రతి ఎన్నికల్లో విభిన్న తీర్పునిచ్చే పిఠాపురం ప్రజలు 2024 ఎన్నికల్లో ఏ పార్టీకి జై కొడతారనేది ఉత్కంఠ రేపుతోంది. పిఠాపురం, కొత్తపల్లి, కొరలపోలు మండలాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. కాపు సామాజిక వర్గ ఓటర్లు అధికంగా ఉన్నారు. ఈసారి ఎలాగైనా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలని పవన్ కళ్యాణ్ గారు బిగ్ ప్లాన్ వేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్కు చెక్ పెట్టేందుకు అధికార వైసీపీ పావులు కలుపుతోంది. ఇకపోతే ఈ పిఠాపురం ఇష్యూ గురించి రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉన్నారు తాజాగా. ఇకపోతే పీఎం మోడీ గారు స్పందించారట. ఆయన మాట్లాడుతూ పిఠాపురం నియోజకవర్గంలో ఈసారి పోటీ హై రేంజ్లో ఉంటుంది. పవన్ కళ్యాణ్ గెలుస్తారు. అక్కడ భారీ మెజారిటీ కూడా వస్తుంది. అసెంబ్లీకి కూడా వెళ్తాడు పవన్ అంటూనట మోడీ గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో.